దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యము ధ్యానిందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శరీరధారి ఉన్న దినాలలో వాక్యమును బోధిస్తూ ఉన్నారు. అరణ్య ప్రదేశానికి అనేక మంది ప్రజలు, వేల మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి వాక్యం వింటూ ఉన్నారు. వాక్యము చెబుతూ ఉన్నారు. ఆయన ప్రజలు వింటూ ఉన్నారు. ఒకరోజు గడిచింది, 2 రోజులు గడిచాయి, 3వ రోజు వచ్చేసింది. 3 దినములు వారు ఆయనతో గడిపారు. ఆయన బోధలు వింటూ ఉన్నారు. వారికి ఆకటి బాధ లేదు, వారికి అనాలోచన లేదు, వారు కాలాన్ని మర్చిపోయారు. ఆయన మాట ఎంత రుచికరమైనది, ఆయన మాట ఎంత బలపరిచేది, నిలబెట్టేది. యేసయ్య మహాప్రార్థనాపరుడు, ఆయన దేవదేవుడు గనుక వారు వాక్యం వింటూ ఉండగా శిష్యులను పిలిచి యేసుప్రభువారు బోధను చాలించిన తర్వాత జనులు నేటికి 3 దినముల నా యొద్దనున్నారు గనుక వారు ఇప్పుడు ప్రయాణమై వెళ్ళిపోతే మార్గములో మూర్ఛలు పడిపోతారు. కనుక వారికి మీరు భోజనం పెట్టండి అని చెప్పారు. శిష్యులు ఒకరు అంటున్నారు, ఎంత జనాంగానికి ఒకడు రొట్టెలు తీసుకుని వచ్చినా సరిపోతాయా నాయనా అని మాట్లాడుతూ ఉండగా, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయని చెప్పినప్పుడు వారి రొట్టెలు కొన్ని చేపలని చెప్పారు. అయితే ప్రజలను కూర్చోబెట్టండి అని చెప్పి రొట్టెలను చేపలను పట్టిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి వడ్డించమని చెప్పారు. వారు సమృద్ధిగా తిన్నారు. వారు తినిన తర్వాత మిగిలిన ముక్కలు 7 గంపలు ఎత్తిరి అని రాస్తుంది. అవును ప్రియులారా, యేసయ్య దగ్గర వారు ఉన్నారు. ఆయన దగ్గరున్న వారికి ఏ కొదువ ఉండదు. వాక్యములో వ్రాయబడింది. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనములో, ద్వితీయోపదేశకాండము 4:32లో, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన ఎడబాయువాడు కాడు, ఆయన నమ్ముకున్న వారిని ఆయన పోషించగలడు, ఆయన కాపాడే దేవుడు, ఆయన ప్రేమను పంచే దేవుడు. గనుక వారిని గూర్చి ఆయన ఆలోచించారు. వారు ప్రయాణములో మూర్ఛిల్లిపోతారేమో అని ఆయన ఎంతో ప్రేమను చూపించారు. దేవుని ఆలోచన మానవుని మీద ఎంతో గొప్పది. నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలను పోషించిన దేవుడు ఆయన. వాక్యం వింటున్న వారిని పోషించిన దేవుడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనలను పోషిస్తున్న దేవుడు ఆయనే. ఆయన లోటు రానివ్వడండి. అయితే వాక్యము మనం శ్రద్ధగా వినాలి, వాక్యమునకు సమయం ఇవ్వాలి, వాక్యమునకు విధేయులై బ్రతకాలి. నీవు సర్వసమృద్ధిని అనుభవించాలంటే ఆయన మాటకు లోబడాలి. వారు లోబడ్డారు గనుక తృప్తికరమైన ఆహారమును భుజించారు. ఇక మిగిలింది ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిని అలాగ అనుభవిస్తున్నావా? ఆ పని ఈ పనని దేవుని దగ్గరికి రాకుండా కాలయాపన చేయటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. గనుక దేవునికి సమయం ఇచ్చేవారిగా మారదాం. అతి శ్రేష్టమైన సమయం ఆయనకి ఇవ్వాలి. అతి శ్రేష్టమైన సమయములో ఆయన సన్నిధిలో బ్రతిమాలుకుంటే నిత్యముగా ఆయన ఆశీర్వదించాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు.
ఆయన ప్రేమ గల దేవుడు గనుక దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుదామట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. మీ మహాకృప దయను బట్టి అనేకమైన సత్యమైన మాటలు మాకు బోధించారు. అనేక మంది వింటున్నారు. వారికి నీ మేలు చేయండి. ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.